హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కుకింగ్ ఛానల్. టుడే స్పెషల్ మనం చికెన్ ఫ్రై. ఈసారి ఈ స్టైల్లో చేసి చూడండి, బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. మనకి ముందుగా దానికి కావాల్సింది 1 కిలో చికెన్ తీసుకున్నా. 1 కిలో చికెన్కి కొంచెం కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు, తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. మనం తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఒక గిన్నెలో కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఫ్రై కాబట్టి ఎక్కువే పడుతుంది ఆయిల్. చూడండి, తర్వాత ఒక 10 మిరియాలు, తర్వాత 2 లవంగ మొగ్గలు, యాలక్కాయ, చెక్క, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్, ఈ 3 ఆనియన్స్ తీసుకున్న మీడియం సైజ్. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత కొంచెం సాల్ట్. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఇవన్నీ బాగా ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఉంది కదా, ఇవి కూడా వేసుకోండి కర్రీలో. చూసారుగా, తర్వాత చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం వాటర్ ఎలా వస్తుందో బయటికి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కర్రీలో కారం, కర్రీకి సరిపడినంత కారం, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి 2-3 టీ స్పూన్లు ధనియాల పొడి, తర్వాత ఒక 4-5 టీ స్పూన్లు సోయా సాస్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకి చూసారు ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. మనకి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలాగా బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. తర్వాత ఇదంతా మళ్ళీ అన్ని పట్టీలాగా మసాలా అంతా దానికి పట్టీలాగా ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేయండి. చూసారుగా, మొత్తం ఇలా డ్రై అయిపోనివ్వండి. మీరు ఇంకా డ్రైనెస్ కావాలంటే ఇంకా డ్రై చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కావాలంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.